ప్లేట్ కాదండి, వాళ్ళ ఇంట్లో కుక్క ఉంది. ఆ కుక్కకు పెట్టే ప్లేట్ లోనే తీసుకొచ్చి వీళ్ళ ముఖం మీద పెట్టింది. తినండి. ఆ కుక్క ప్లేట్ ని క్లీన్ చేసుకొని ఆ పెద్ద ఆయన భోజనం చేసిన తర్వాత ఆ భార్య భోజనం చేసింది. ఇది ఆ ఇంట్లో వరుస. ఇంటికి వచ్చినప్పుడు నా తండ్రి నా తల్లి వచ్చి నాతో ఉంటానంటున్నారంటే కుదరదు. మన ఇంట్లో వాళ్ళు ఉండడానికి కుదరదు. కానీ పెంచి పెద్ద చేశారు, ప్రయోజకం చేశారు, చదివించారు. వాళ్ళు చదివించారు కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చింది కాబట్టి జీతం వస్తుంది. జీతం వస్తుంది కాబట్టి మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకోగలుగుతున్నాను. వాళ్ళు పెట్టిన భిక్షే కదా నా జీవితం. ఇప్పుడు కాదంటావేమిటి? వృద్ధాప్యంలో వాళ్ళు మనం చూసుకోవాలి కదా. కుదరదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంది నీకు వండి పెట్టడానికి తప్ప లోకానికి వండి పెట్టడానికి కాదు. ఖచ్చితంగా చెప్పేసి కాళ్ళ పడి బ్రతుకులాడుకున్నాడు. సరే, ఒక కండిషన్. రేపు మాకు చచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావంటే ఇంట్లో చస్తే మన ఇంటికి మంచిది కాదు. మరి ఎక్కడ పెడతావే? ఇంటి బయట ఒక పందిరాద్దాం. ఆ కారు షెడ్ ఉంది కదా, ఆ షెడ్ లో పడి ఉంటారులే వాళ్ళు. వీళ్ళేమో ట్రిపుల్ బెడ్రూమ్ అండి. ట్రిపుల్ బెడ్రూమ్ లో ఉంటున్నారు వీళ్ళు. బ్యాంక్ లోన్ ఇచ్చింది, ₹1,00,00,000 ఇంట్లో ఉంటున్నారు. బ్యాంక్ లోన్ వచ్చిందంటే కారణం వాడికి వచ్చిన ఉద్యోగం. వాడికి ఉద్యోగం వచ్చిందంటే కారణం వాడు చదివిన చదువు. వాడు ఆ విధంగా చదివాడు అంటే అమ్మ నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని చదివించారు కాబట్టి వాడు చదువుకోగలిగాడు కాబట్టి ఉద్యోగం వచ్చింది కాబట్టి మంచి జీతం వచ్చింది. మంచి జీతం ఉంది కాబట్టి బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చాడు కాబట్టి చక్కని ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇంట్లోనట ఇది కన్నీ పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రి రాకూడదట. కండిషన్ బయట షెడ్ లో పడేశారు. మన కల్వరి టెంపుల్లో ఇటువంటి కషాయులు ఉండడానికి వీలు లేదు. అలాగే పాప వృద్ధాప్యంలో చదువుపోతా ఉంటే ఒకరోజు ఆ ప్లేటు కాస్త మాయమైపోయిందండి. ఏ ప్లేటు? కుక్క ప్లేటు మాయమైపోయింది కాబట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లేదు, వాళ్ళకి లంచ్ లేదు. భర్త సాయంత్రం 8 గంటలకు వచ్చాడు. అప్పటిదాకా వాడికి పచ్చి మంచులు లేవండి. భర్త వచ్చిన వెంటనే భార్య అంటుంది, మీ అమ్మ నాన్న ఏం చేస్తారో చూసారా? ఏం చేశారు? వాళ్ళ కుక్క ప్లేట్ లో మనం అన్నం పెడతాం అని చెప్పి నామోషి ఫీల్ అయ్యి ఆ కుక్క ప్లేట్ ని దాచిపెట్టేశారు వాళ్ళు. అందుకే చెప్పాను వాళ్ళని తీసుకురావద్దని చెప్పేసి. వాళ్ళు వచ్చినప్పటి నుంచి మనకు మనశ్శాంతి లేకుండా పోతుంది. నిజమా? అమ్మ నాన్న వస్తే ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుందా? మనశ్శాంతి లేకుండా పోవడం కాదండి, నీ మనస్సు పాడైపోయింది కాబట్టి మనశ్శాంతి లేకుండా పోతుంది. ఆ భార్య వచ్చి ఇవన్నీ చెప్పి భర్తకు చిరాకు కోపం పుట్టించేసరికి ఆ భర్త ఏమో మూర్ఖుడు కర్ర పట్టుకుని అమ్మ నాన్న కొట్టడం మొదలు పెట్టారండి. అమ్మ నాన్నను కొడుతూ ఉంటే గబగబా కొడుకు